నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థాన అధికారులను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆనం ఆదేశించారు. దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 2 రోజుల్లో రూపొందించుకుని రావాలని దేవస్థాన అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణం వాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో జరగబోయే నవరాత్రుల ఉత్సవాల్ని విజయవంతంగా జరపడానికి మేము ఇవాళ ఆలోచన చేస్తూ రాబోయే రోజుల్లోనే అందరితో కలిపి సమావేశాలు పెట్టి పూర్తి ప్రణాళికని ఇవ్వడం జరుగుతుంది. ఇదే సందర్భంలో నేను మా అధికారులందరితో కూడా కలిసి వచ్చాను. జిల్లా కృష్ణానది, బొడమేరు ఇలాంటి వాగుల వల్ల ఇటీవల కాలంలో భారీ వర్షాల వల్ల జరిగినటువంటి ఈ యొక్క ప్రమాద భరితమైనటువంటి పరిస్థితుల నుంచి ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందరూ ఈ ప్రాంత ప్రజలందరికీ ఇవ్వాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ఉపద్రవం జరిగినటువంటి పరిస్థితులు అది దైవికంగా జరిగిన, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన మనం కొంత దానికి పూజలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం అంతా కూడా దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఇంజనీర్లు కానీ, అలాగే దానికి సంబంధించిన అడ్వైజర్లు, దానికి మనకున్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే రాక్ మిటిగేషన్ కార్పొరేషన్ మనకి బెంగళూరులో ఉంది. గతంలో కూడా వాళ్ళు వచ్చి ఈ రాళ్లు జారి పడిపోకుండా ఉండేదానికి కొంత ప్రయత్నం చేశారు. మళ్లీ వాళ్ళని కూడా రమ్మన్నాం. వచ్చి వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితుల్ని వివరించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించామన్నారు. వరద ప్రాంతాల్లో నీటిని మరో 2 రోజులు తాగొద్దని ప్రజలకు సూచించామన్నారు. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారని మంత్రి తెలిపారు. మీకు అందరికీ తెలిసిందే, ఈ యొక్క ఫ్లడ్స్ కి విజయవాడ నగరం ఎలా అతలాకుతలమైందో. 90% ఏరియాలో వాటర్ వెళ్ళిపోయింది. ఇంకొక 10% ఏరియా మరీ లోగా ఉండేవాటిలో ఉంటుంది. ఈ పాయకాపురం యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చాను. యాక్చువల్గా అంటే కొన్ని ఏరియాలో వాటర్ ఉందంటే ఇప్పుడు ఈ ఏరియాలో తిరిగితే 1 ఫీట్ నుంచి 3 ఫీట్ ఉంది. ఇవి కూడా నేను అనుకోవటం ఏంటంటే రేపు ఈవినింగ్ ఆల్మోస్ట్ 99% వెళ్ళిపోతుంది. అయితే ఎక్కడైనా వాటర్ పోయిన 12 గంటల లోపల ఆ ఏరియా అంటే రోడ్డు మీద నీళ్ళు లేకుండా ఉంటే 12 అవర్స్ లోపల శానిటేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఆ రోడ్డుని వాటర్తో వాష్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ చేయమంటాం. ఆ విధంగా నిజంగా మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. 3 షిఫ్ట్లు చేస్తున్నారు, 2 షిఫ్ట్లు కూడా కాదు. కొన్ని ఏరియాలో కొంత ఇబ్బంది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఆర్ఆర్ నగర్ తీసుకుని నిన్న పోయాను. ఆడైతే రైల్వే ట్రాక్ పక్క నుండి ఆ లైను అక్కడ ఒక 4-5 లైన్లు ఉన్నాయి. దాదాపు ఒక 3,000 ఇళ్ళు పైన ఉంటాయి. ఆ ఏరియాలో చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆడ భయంకరంగా అంటే చిన్న ఇళ్ళు అవి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తాళాలు వేసుకొని ఎక్కడైతే మనం రీహాబిటేషన్గా పెట్టామో అక్కడికి వెళ్ళారు. నిన్నే వచ్చారు. నేను పోయిన గంట ముందు వచ్చారంటాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న తడిచిపోయిన పరుపులు, దిండ్లు, బెడ్షీట్లు అన్నీ రోడ్లు వేస్తారు. అవన్నీ ఇమీడియట్గా క్లీన్ చేయకుండా ఉంటే నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది, అంటువ్యాధులు వస్తాయి. వరద ముంపు ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కిట్లు పంపిణీ చేశారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాలైన గొల్లపూడి పంచాయతీ పరిధిలో ప్రాంతాల్లో నాదెండ్ల మనోహర్ సమక్షంలో రేషన్ కిట్ల పంపిణీ జరిగింది. ఈ కిట్లో 25 కేజీల బియ్యం, 6 వాటర్ బాటిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 1 లీటర్ నూనె, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, 6 యాపిల్స్, 2 లీటర్ల పాలు, కేజీ కందిపప్పు పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం నుండి అందవలసిన ప్రతి విధమైన సహాయాన్ని దగ్గరుండి అందిస్తామని హామీ ఇచ్చారు. వరద బాధితులు ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకూడదని
ఉండకూడదని అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవలే కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణించిన ఘటన మర్చిపోకముందే మళ్లీ అలాంటి ఘటనే సంభవించింది. మాచవరం వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో ఓ వ్యక్తి మరణించగా 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడ గుణదల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి కార్మికుడు మృతి చెందడం బాధాకరమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ మాచవరం డౌన్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న డేరంగుల వెంకటస్వామి వీధిలో కొండ అంచున ఉన్న చెట్లు నరుకుతూ ఉండగా కూలీలపైన కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో గుణదలకు చెందిన ఎజ్జడ రాము అనే వ్యక్తి మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండ చర్యలు విరిగిపడి కార్మికుడు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. 150 సంవత్సరాల లోపు పడని వర్షం, ఆ 150 సంవత్సరాల నాడు కూడా ఇదే మాదిరి వర్షం పడటం జరిగింది. 150 సంవత్సరాల తర్వాత మరల విజయవాడ నగరంలో ఆ వర్షం పడటం వల్ల కొండ ప్రాంతం, ఈ ప్రాంతంలో పేదవాళ్ళు అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ 50-60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వీరిలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది అనిపించలేదు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి ఎక్కడైతే ప్రమాదం అనిపిస్తుందో కొంచెం ఎలర్ట్ కూడా చేయడం జరుగుతోంది. సో ఆ కోణంలో ఈ రోజున నాని అయిపోయింది, ఎండ వచ్చింది, ఈ ఇష్యూ క్లోజ్ అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో కొండ చర్యలు మరలా పడి అక్కడ బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి చాలా దురదృష్టకరం. వారికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండే విధంగా కాంపన్సేషన్ అది ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. ఏదేమైనా కూడా కొండ ప్రాంతాల్లో ఒకసారి పరిశీలించి మొత్తం కూడా సర్వే చేయించి ఈ ప్రమాద గంటికలు ఎక్కడ ఉండవు అక్కడ మనం ఆలోచన చేసి వాటిని కూడా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా కొండ చివరిన ఇల్లుగా మన కళ్ళకి కనపడుతుంది. అది చూస్తే మనకే భయంగా ఉంది. మరి వాళ్ళు కూడా దాన్ని ఏపీ రాజధాని అమరావతిలో మరో ముందడుగు పడింది. రాజధాని పరిధిలో నివాస సముదాయాల ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ చేపట్టేందుకు అనుమతి లభించింది. 930 కోట్ల రూపాయలతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సవరించిన అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలనా ఆమోదం ఇచ్చింది. మరోవైపు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు అదనపు వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. మరోవైపు అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును మళ్లీ చేపట్టాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు చేయూతనివ్వడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని సంఘ సభ్యులు తెలిపారు. విజయవాడలో వరద బీభత్సానికి కొన్ని వేల మంది బాధితులు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేవుడిపై భారం మోపారు. ఇటువంటి సమయంలో నిరాశ్రయులకు ఆపన్న హస్తంలో తానా ఫౌండేషన్ నిలిచింది. ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు తానా ఫౌండేషన్ కూడా తమ వంతుగా సహాయం అందించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిరాశ్రయులైన వారికి చేయూతనిచ్చింది. తానా ఫౌండేషన్ ఇండియా చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో 1000 మందికి 1000 దుప్పట్లు, 1000 టవళ్లను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. సేవా దృక్పథంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. అందరికీ నమస్కారం. తానా అన్నపూర్ణ వారు హరే కృష్ణ మూమెంట్ తో గత 2.5 సంవత్సరాలుగా అసోసియేట్ అయి ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విజయవాడ వరద బాధితుల కోసం హరే కృష్ణ మూమెంట్ వారు తానా వారిని సేవ చేయమని రిక్వెస్ట్ చేయగా
తానా వారు ముందుకొచ్చి 1500 కిట్స్ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి అంగీకరించారు. ఆ నిత్యావసర సరుకుల్లో భాగంగా 11 ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే రైస్, కందిపప్పు, శనక్కాయ పప్పులు, పచ్చిపప్పు, ఉప్పు, కారము, పంచదార, గోధుమ పిండి, సాంబార్ పొడి, పసుపు, నూనె, ఇలా 11 ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. 4000 కిట్స్ చేయడానికి తానా వారు ముందుకు వద్దాం అనుకుంటున్నారు. ఆ కిట్స్ తో పాటు ఇవన్నీ రెడీ చేసి పెట్టాం. ఆల్రెడీ 500 కిట్స్ తయారు చేసి ఉన్నాయి. మరి ఇంకా కిట్స్ అన్ని రెడీ అవుతూ ఉన్నాయి. ఈ ఏపీని అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశాడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి సహాయం తేవాలని, కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలో ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు. వరద బాధితులను పరామర్శించి వస్త్రాలను షర్మిల పంపిణీ చేశారు. అడుగుతున్నాం, చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం 1,00,000 రూపాయలైనా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తూ, ఇది రైల్ నీరు, ఈ బాటళ్లు తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ 6,000 కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది. దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితులు తాలూకా రిమాండ్ రిపోర్టును ఆయన చదివి వినిపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే ఈ కుట్ర చేసినట్లు నిందితులు అంగీకరించారని ఆయన తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఇది జరిగే ప్రసక్తి లేదని వర్ల రామయ్య ఆరోపించారు. దాదాపు 20 లక్షల ఎకరాల సాగునీటిని అందించే జాతీయ ఆస్తి అయిన ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి కుట్ర చేయటం సిగ్గుచేటన్నారు. ఇంత పెద్ద కుట్ర వెనుక ఉన్న బలమైన శక్తిని బయటకు తీసుకురావాలని డీజీపీ తిరుమలరావును ఆయన కోరారు. బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం చాలా క్రిమినల్ అఫెన్స్. అది ఒక భయంకరమైన కుట్ర. అది ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు. అది అందుకనే నేషనల్ ఎసెట్. అది దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీ కొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం. ఇది ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్, లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం, ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను.
ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. గత ప్రభుత్వ హయాంలో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాంను కొట్టుకుపోయేలా చేసి ప్రాణ నష్టానికి కారణమయ్యారు. 50 మందిని చంపేసి 5 గ్రామాలను నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ను ఇనుప పొడవలతో ఢీకొట్టి కూల్చడానికి కుట్ర చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలన్న సైకో జగన్ కుట్ర బయటపడింది. ప్రజలను జల సమాధి చేయాలన్న కుట్రకు ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే ఆ ప్రణాళికలను అమలు చేసింది తలసిల రఘురాం, నందిగం సురేష్ అంటూ నారా లోకేష్ విమర్శించారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు కారణం ప్రభుత్వమే అంటూ సైకో జగన్ ముఠా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వరద ముంపులో చిక్కుకున్న సింగనగర్ 58వ డివిజన్ అడితి యలమందయ్య వీధిలోని వారికి సిపిఐ ఆధ్వర్యంలో దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా బుడమేరు వరద ముంపులో మునిగిపోయిన విజయవాడ నగరాన్ని జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సర్వస్వం నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు, తాడి పైడయ్య, కొట్టు రమణారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరం మొత్తం నగరంలో 32 డివిజన్స్ నీటి మునిగాయి. జనజీవన వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయినాయి. తాగటానికి నీరు లేకపోతే ఉండటానికి ఇళ్లలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో ఎప్పుడూ కూడా కని విని ఎరగనటువంటి పద్ధతిలో ఈ రోజున జలదిగ్బంధంలో విజయవాడ నగరం కూరుకుపోయింది. ప్రభుత్వం తాము చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటి కష్టకాలంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వ్యక్తులు, శక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మన ప్రభుత్వానికి చేసేటటువంటి అధికార గణానికి మనందరం కూడా బాసటగా ఉండి ప్రజల ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేదానికోసం తమ వంతు సహకారం అందించాలని చెప్పి సిపిఐగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో సిపిఐగా భవానీపురం ప్రాంతము, అలాగే సింగనగర్ ప్రాంతం, నగరంలో మునిగిపోయినటువంటి వివిధ ప్రాంతాల్లో మా వంతు సహకారంగా మేము సైతం అన్నట్టుగా, మీకోసం అన్నట్టుగా మేము కూడా ఉడత సాయంగా మేము కూడా సహాయ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఇటువంటి కష్టకాలంలో ప్రజలు కూడా సంయమనంతో పాటించి ప్రభుత్వానికి సహకరించి మన కోసం వచ్చి సహకారం అందించేటటువంటి ప్రభుత్వం. ఇప్పటి వరకు బోట్లు పోయాయని ఎందుకు ఫిర్యాదు చేయలేదని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాత్రి పగలు పనిచేశారు అంటే ఇక్కడ అదే గనక ఒక్కసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ప్లేస్ లో ఉన్నానండి. 11.4 క్యూసెక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్ లో 50,000 క్యూసెక్ వాటర్ కనుక మళ్ళా వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింద స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్ట్ గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఇలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని గాని, బోట్లు ఎలా పోయినాయని గాని ఒక కంప్లైంట్ కూడా రాలేదు. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.